ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కృపలో దేవుని పిల్లలు సమృద్ధిగా పోషింపబడుతూ ఉంటారు. మానవ జ్ఞానముతో గాలికి కొట్టుకుని పోయే తృప్తి లేని మాటలతో నింపబడడు. దేవుడు తన పిల్లలకు పుష్టికరమైన మాటలతో, గొప్ప సత్యాలతో కూడిన దేవుని ప్రత్యక్షతతో కూడిన దేవుని మాటలతో పోషిస్తాడు. లేఖనమే నిజమైన దేవుని ఆహారం. యేసు ప్రభు వారు ఇలా చెప్పారు కదా, నేను నిజమైన జీవాహారం. అలాగే ఆ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడతాయి. దేవుని వాక్యం పవిత్రమైన పోషక విలువలు ఉన్న గొప్ప జీవాహారం. మనం దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు తన జీవాహారాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించి తృప్తిపరుస్తారు. ఇది ఖచ్చితంగా నిజం. ఆ దేవుని వాక్యం మనకెంతో నెమ్మది, ఎంతో చక్కటి విశ్రాంతి ఇస్తుంది కదా. శాంతి సమాధానాలతో నింపబడతాం కదా. మనకు నెమ్మది, ప్రశాంతత లేని ప్రతి విధమైన సమస్య నుండి విడుదల దేవుడే ఇస్తాడు. చక్కటి విశ్రాంతిని కూడా అనుగ్రహిస్తాడు. చక్కటి దేవుని ఆహారం తిని ఆనందంగా ఉండే బాధ్యత ఆయన ఇస్తాడు. కృపను గూర్చిన సత్యాలు తెలియజేస్తూ దేవుడు గొప్ప ఆదరణ అనుగ్రహిస్తాడు. దేవుని లేఖన సత్యాలు మన విశ్వాస జీవితాన్ని కట్టి, నిలవబెట్టి, బలపరిచి విశ్రాంతినిస్తాయి. ఈ గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తారు కదా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్దాం. దేవుని వాక్యం చేత తృప్తి పొంది, బలము పొంది దీవింపబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పోషించి, మనల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమేన్. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మీ జీవాహారం చేత ఎలాగా తృప్తి, ఆనందం, ఆశీర్వాదం మేము పొందుకుంటాము మీరు మాకు తెలియజేసి ఉండగా, ఈ తెలియజేయబడిన ఈ మార్గంలోకి మీ పిల్లలందరూ నడుచుకుని మీరిచ్చే దీవెనలు పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ ఇమ్మని, వీరి కలిగినంతటిని దీవించమని, వీరి కుటుంబాలని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖమని ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, వీరికున్న సమస్యలు, అవసరతలన్నిటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.